సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ రౌడీ ముఖలు రెచ్చిపోయారు. ఎర్కారం గ్రామ బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును దారుణంగా నరికి చంపారు. మధు హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులే బాధ్యులన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఏ అధికారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ తమకు అడ్డొస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని యార్కరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు పాశవికంగా హత్య చేశారు. ఆయనను సూర్యాపేట పట్టణంలో ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ ముక్కలను గోనె సంచిలో కుక్కి యల్కరం శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేశారు. పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఒకరి ఇంట్లో దావతులో మద్యం తాగుతూ ఉండగా ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధుది ముమ్మాటికి రేవంత్ సర్కార్ హత్యేనన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యార్కరం గ్రామంలో మధు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మధు హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. గతంలో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో సాక్షిగా ఉన్న మధును పోలీసులు బెదిరించారన్నారు. మధును నువ్వు ఎగిరిపోతావని స్వయంగా ఎస్ఐ చెప్పడం అంటేని అర్థం చేసుకోవాలన్నారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారని మండిపడ్డారు. ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులే బాధ్యులన్నారు జగదీష్ రెడ్డి. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఏ అధికారినైనా వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. మధు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మధు ఇద్దరు కూతుళ్ల బాధ్యత బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందన్నారు జగదీష్ రెడ్డి. గతంలో కూడా మా మాజీ సర్పంచ్ వెంకన్నను హత్య చేశారు ఇదే కాంగ్రెస్ గుండాలు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి మా కార్యకర్తలకు అందరూ కూడా ఎవరు కూడా ఉద్రేకానికి లోనవ్వకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా మీరెవరు కూడా కొట్లాటలకు పోవద్దు, తగాదాలకు పోవద్దు, చట్ట ప్రకారమే నడుచుకుందామని చెప్పినాం. మా వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఒక కేసు కూడా ఈ 10 ఏళ్లలో మళ్ళీ కొత్తగా నమోదు కాలేదు, ఆ హత్య తప్ప. ఇవాళ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉంది, సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మధుతో పాటు మా ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ గుండాలు భయపెట్టించడం ప్రారంభం చేసిండ్రు. సాక్ష్యాలు చెప్తే మిమ్మల్ని అంత చూస్తామని చెప్పి. అయినప్పటికీ కూడా ధైర్యంగా వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పొచ్చిండ్రు. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అని అంటే సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులు కూడా భయపెట్టియాలి, ఆ కేసులో నుంచి బయటపడాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. మధును పిలిచి స్వయంగా ఆ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి మాట్లాడిండట. నాకు 15 రోజుల క్రితం వచ్చినప్పుడే మధు చెప్పిండు, ఇట్లా నన్ను ఎస్ఐ గారు పిలిచి నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి భయపెట్టిస్తున్నాడు నన్ను ఇట్లా అని చెప్పి. కానీ ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోలీసు అధికారులకి, ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ రీఓపెన్ చేసి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాలు. మధు హంతకులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కె నరసింహ తెలిపారు. ఈ కేసును సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో సీఐ దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. హంతకులను త్వరగా పట్టుకొని కఠిన శిక్ష వేయాలని బాధిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.